పందని చెప్తామని వెళ్ళిండ్రంట. వైరు కిందుకునేనంట. ఆ వైరు తలిగి చనిపోయిండ్రు. ఇక చూసుకోలే రప్పనే కరెంట్ షాట్ తలిగి కాళ్ళకి తలిగి చనిపోయిండ్రు. పోయిందాక ముగ్గురు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. వాళ్ళు ఇయ్యాలస్తా రేపస్తా అని రాలేకపోయారు. బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు చనిపోయిన ఘటన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే పోస్ట్మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళ బంధువులు సైతం మొత్తం కూడా రోధిస్తున్నటువంటి క్రమం, పోస్ట్మార్టం చేసే క్రమంలో కూడా ఏదైతే గంగారాంకి సంబంధించినటువంటి వాళ్ళ భార్యతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా మొత్తం ముగ్గురు కూడా చనిపోయినట్టు సిచ్యువేషన్. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఏం జరిగిందమ్మా? అసలు ఆ పొలాలకైతే ఉదయం తెల్లవారుజామున వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఏం జరిగింది? అసలు మీరు రెంజల్ మండలం సాటాపూర్ విలేజ్, అక్కడ నుంచి మీరు పెగడపల్లి గ్రామంకి అయితే మీ కుటుంబ సభ్యులు ఎందుకు వెళ్ళారు అసలు పొలాలకి? అడిపంది ఉన్నదని చెప్పి వెళ్ళారు సారు. ఊరోళ్ళు వచ్చిండ్రు. ఊరోళ్ళు వచ్చి పేడపిల్లలు వచ్చిర్రు. పేడపిల్లలు వచ్చి ఇట్లా పందులు ఉన్నాయి రండ్రి పొలాల డింగం చేస్తుందని చెప్పారు. అయితే వీళ్ళు మా వాళ్ళు 4 గంటలకు లేచి చాయ్ తాగి మొగం కడుకుని 6 గంటలకు వెళ్ళారు. వెళ్ళే వరకు అంటే అక్కడ ఒక ఆయన ఊళ్ళో ఉన్నాడంట మా మామ, ఆ ఊళ్ళో కట్టుకొని. ఇక్కడ వీళ్ళు మా అమ్మ, మా తమ్ముడు, మా పెద్దమ్ముడు, మా నాన్న, వీళ్ళు ముగ్గురు జోపుదామని పొలాల ఉన్నదని పందని జోపుదామని వెళ్ళిండ్రంట. అది వైరు కిందుకునేనంట. ఆ వైరు తలిగి చనిపోయిండ్రు. ఇక పడి ముగ్గురు ఒక దగ్గరనే పడి చనిపోయిండ్రు. మీరు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఏమైతారమ్మా? అంటే నాన్న, అమ్మ, తమ్ముడు, పెద్దమ్ముడు, అమ్మ, సొంత అమ్మ, నాన్న, తమ్ముడు, నేను అలా పెద్ద బిడ్డని. ఇంకా చిన్న తమ్ముడు ఉన్నాడు, మా చిన్న బాబాయ్ కొడుకు బి ఉన్నాడు. వాళ్ళిద్దరు వెళ్ళిండ్రు ముగ్గురు అంతే. ఇక మాకు 8 గంటలకు ఫోన్ వస్తే మేము ఇక వెళ్ళిపోయినాం. అక్కడ పోయిన కాబట్టి ఆయన చెప్పిన ఆయననేమో పోలీస్ స్టేషన్లో వేసిండ్రు. ఇక ఆయన దొరకలేడు మాకు. ఇక మేము ఆయనకు లెంకు తెచ్చుక ఈ సార్లు ఏం చేసిర్రు, ఇక ముందు సిరిపడం వెళ్ళని ఇక తర్వాత మాట్లాడదామని అంటే ఇక తీసుకొచ్చారు. మేము అది వెళ్ళనియమన్నాం, పీనుగులను చుక్క తీయనియమన్నాం. మస్తు మంది వచ్చారు, మిలిటరీ పోలీసు వాళ్ళందరూ వచ్చారు. సర్పంచ్, మా ఊరు సర్పంచ్ చేద్దాం ఏదైనా ఒకటి ముందు పీనుగా అయిపోవాలని చెప్తేనే సరే అని ఊకున్నాం సార్, అంతే. అంటే ఇప్పుడు ఆ ఊరు నుంచి కొంతమంది వచ్చి మీకు ఇట్లా మా ఏరియాలలో పందులు తిరుగుతున్నాయి, మరి పందుల్ని పట్టుకోండి అని చెప్పారు. అట్లా అట్లనే పందులు ఉన్నాయి డింగన్ చేస్తున్నాయని చెప్పారు, అంతే. కానీ ఇట్లా పట్టుకోరని చెప్పలేదు. పందులు ఉన్నాయి డింగన్ చేస్తున్నాయి అంటే వీళ్ళు మేము చికర్ చేసే వాళ్ళం సారు. అయితే వీళ్ళు కింద వైర్ చూడాలి, వైర్ పెట్టారు కరెంట్కి, పొలం డింగన్ చేస్తుందని. వైర్ పెట్టే వరకు అంటే వీళ్ళు కింద వైర్ చూసుకోలే రప్పనే కరెంట్ షాట్ తలిగి కాళ్ళకి తలిగి చనిపోయింది. అట్లా ఇప్పుడు ఎక్కడైనా వెళ్తారా ఇట్లా ఏమైనా వేటకు సంబంధించి మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఇంతకుముందు వెళ్తుండే? ఎక్కడైనా ఇంతకుముందు వెళ్తుండే కానీ ఇట్లా జరగలేదు. వేడ ఈయన జరిగింది, పేడపల్లి కానీ జరిగింది. వీళ్ళు కావాలని చేసిండ్రో ఎట్లా చేసినో తెలియదు సార్. పొలం డింగ్ అయింది దాన్ని అది లేకపోతే మా వాళ్ళు చూసుకోలేరా తెలియదు. ఇక ఆడపంది షికారు చేస్తాం మేము, అంత అవసరం పని చేస్తాం సార్. ఎవరికన్నా అడగండి ఇంకా మగాలే వాళ్ళకు, అంతే. ఇక ఇది చూడొచ్చు. మొత్తానికి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులైతే హాస్పిటల్ వద్ద వాళ్ళ దిగ్భ్రాంతి ఏదైతే వాళ్ళ బాధ కూడా వర్ణనాతీతం. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా పెద్ద దిక్కు ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఒక అబ్బాయి కూడా చనిపోవడం తీవ్ర వేదన గురి చేస్తూ ఉంది. వాళ్ళైతే మొత్తానికి ఆ పందులకి అయితే వేటకు సంబంధించి ఏదైనా పొలాలకు పందులు వెళ్తున్నాయని చెప్పేసి ఆ గ్రామస్తులు ఎవరు చెప్పారు కాబట్టి వెళ్ళాము. వెళ్ళిన క్రమంలో మా కుటుంబ సభ్యులు వెళ్ళారు. ఈ క్రమంలో కూడా మరి ఏం జరిగిందో కానీ మొత్తానికైతే కరెంట్ షాక్ తాకి మరణించారని చెప్పి కూడా వాళ్ళ వర్షంలో చెప్తున్నారు. మరి ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మరొకవైపు రైతులు సైతం కూడా ఆ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడాము. మరి మొత్తానికి కూడా ఇది ఒక మిస్టరీగా మారింది. మరి ఏంది దీని కంక్లూజన్ అని కూడా పోలీసులు తేల్చే అవకాశం ఉంది. సాటాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి కొందరున్నారు, మాట్లాడదాం. వాళ్ళ వర్షన్ కూడా ఏంది, వాళ్ళు ఏం చెప్తారు. ఎందుకంటే దగ్గర నుంచి చూస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులని, చాలా రోజులుగా కూడా అక్కడ అదే ఊర్లో ఉంటారు కాబట్టి మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారో. అన్న చెప్పండి, ఈ ఏదైతే జరిగినటువంటి ముగ్గురు కూడా చనిపోవడం చాలా మొత్తం కుటుంబాన్ని కూడా కలిసివేసినటువంటి ఘటన. మరి వీళ్ళ నేపథ్యం ఏంటి? వాళ్ళు అసలు ప్రతిరోజు కూడా అంటే ఇట్లానే బయటకు వెళ్తూ ఉండేవారా, లేకపోతే సడన్గా ఈరోజు వెళ్ళారా? మరి ఇట్లాంటి ఘటన ఏంది, అసలు ఎందుకు ఇట్లా జరిగింది అంటారు? సడన్గా కరెంట్ షాక్ కొట్టడం ఏంది, ఆ వైర్లు ఏంది, అంతా కిందికి ఉన్నాయా? మరి మీరు ఎట్లా చూస్తారు దీన్ని? మా సాటాపూర్ గ్రామానికి చెందిన ఓట్స్కు గంగారాం మరియు వాళ్ళ భార్య బాలమణి కిషన్
అంటే రోజువారీగానే పక్క ఊర్లో వీళ్ళ పందులు ఉంటాయి. అంటే వ్యాపారం వీళ్ళది, పందులు పెంచుతారు ఇప్పటి నుండి కాదు, వాళ్ళ తాత ముత్తాతల నుండి. ఆ పందులు అంటే విలేజ్లో ఉంటే విలేజ్ వాళ్ళు అన్నారు ఎక్కువైపోయినాయి తీసుకుపోవంటే అవి పట్టుకోవడానికి వీళ్ళంతా కుటుంబం మొత్తం వచ్చింది. అంటే కొందరు ఆ పందులు ఏంటంటే కొన్ని పొలంలో వెళ్ళినాయి. అయితే వాళ్ళ ఇంకా ఊరుకుంటా పోతే అక్కడ ఫస్ట్ ఆఫ్ అంటే నిర్లక్ష్యం అనేది ట్రాన్స్కో వాళ్ళది. ట్రాన్స్కో వాళ్ళు 3 ఫేజ్ వైర్లు ఉన్నాయి చూడండి, అవి ఎక్దమ్ కింద ఉన్నాయి. ఆ కింద ఉంటే వీళ్ళు అంటే రన్నింగ్లో చూడలే, అరే ఒక్కడు ఫస్ట్ హాఫ్ ఒక్కడు పోయిండు, ఒక్కడు పోగానే అరే ఏమైందని వీళ్ళు ఇద్దరు పోయిందాక ముగ్గురు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. చాలా పేద కుటుంబం, వాళ్ళకి ఇంకా 2 కూతుర్లు ఉన్నారు, ఇంకొక చిన్న బాబు ఉన్నాడు. అంటే చాలా విషాదమైన సంఘటన ఇది. చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఏదైతే పెగడపల్లి గ్రామం ఉందో, పెగడపల్లి గ్రామం నుంచి కూడా లోపలికి ఉంటుంది ఏదైతే పొలాలు, ఇప్పుడు అక్కడ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ అది లోపలికి ఉంటుంది కదా, మరి వెళ్ళాలంటే కూడా చాలా దూరంగా వెళ్ళాల్సి ఉంటుంది. మరి వీళ్ళందరూ కూడా ఎట్లా వెళ్ళినట్టు, తెల్లారుజామున జరిగిందా మరి రాత్రి, ఇంకా ఏం కూడా తెలియని పరిస్థితి. మరి వీళ్ళు అక్కడ దూరం ఉంటుంది కదా, మరి ఎట్లా వెళ్ళినట్టు? వీళ్ళు ఊరుకు చాలా దగ్గరనే ఉంటాయి పొలాలనే, అంటే పందులు అనేటి పొలాలనే ఉంటాయి ఎక్కువ. అంటే వాళ్ళు పిల్లలు వేసేటి పొలాలని వేస్తాయి. ఆ విధంగా అది ఊరుకుంటా పోయింది. దాని వెనకాల వీళ్ళు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఏం లేదు, సంఘటన అనేది ట్రాన్స్కో నిర్లక్ష్యమే కారణం. నేనైతే అంటే మేము అందరం చూసి వెళ్ళినాం. అంటే సంఘటన స్థలానికి ఊరు వాళ్ళం మనం అందరం వెళ్ళి చూసినాం. వీళ్ళకి చాలా పేద కుటుంబం, వీళ్ళకు ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా సహాయం చేయాలని నేను కోరుచున్నాం. పోల్ నుంచి ఇంకొక పోల్కి వెళ్ళే వైర్స్ ఉన్నాయో అంటే కిందికి ఉండడం వల్ల ఇది జరిగిందంటారు? అవును, చాలా కిందికి ఉన్నాయి. అంటే మనిషికి ఇక్కడ తలుగుతాయి. అంటే చెస్ట్ అంటే చిన్న అంటే భూమి నుండి ఒక 3 ఫీట్ల అంతనే ఉన్నాయి. మేము వెళ్ళి చూసినాం. అంటే మన సర్కిల్ గారు ఎస్ఐ గారు వచ్చిన తర్వాతనే మన పోలీస్ వాళ్ళే అవి తీపిచ్చిరు. మరి వీళ్ళు రైతులు ఎట్లా వెళ్తారు మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో? అంత కిందికి ఉన్నప్పుడు రైతులకు మన ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళన్న చెప్పి ఉంటారు కదా. అంటే ఇది ఈ మధ్య కాలంలో అట్లా అయిందంటారా? కిందికి ఉండడం అంటే రైతులు గమనించి కూడా చెప్తుండే కదా వాళ్ళు. వాళ్ళ ఓనర్కి అడిగితే ఇవి 8 రోజుల నుండే ఇది జరిగింది, మేము ట్రాన్స్కో వాళ్ళకి తెలియజేశాం, వాళ్ళు ఇవాళ వస్తా రేపు వస్తా అని రాలేకపోయారు. ఇది మేము కూడా అంటే పొలం దూరం నుండే చూసి వెళ్ళాం. అంటే వీళ్ళు వెళ్తారని అంటే వాళ్ళకి తెలియదు. అంటే ఇది మొత్తం అంటే నిర్లక్ష్యం ట్రాన్స్కోనే. వీళ్ళంటే ఇదే క్రమంలో అంటే ఇప్పుడు పందులకి సాకే క్రమం కావచ్చు, అవి వెళ్ళినాయని చెప్పేసి వీళ్ళు వెళ్ళిన క్రమంలోనే ఇదంతా జరిగింది. ఏ టైంలో వీళ్ళు వెళ్ళినట్టుగా చెప్తారు? పొద్దున్న 6:30కు మా సాడాపూర్ నుండి పక్కకే ఉంటుంది, 15 మినిట్స్ తోవ ఉంటుంది. 7 o'clock ఈ సంఘటన జరిగింది. అంటే అక్కడ ఇంకొక పిల్లగాడు ఉండే, వాడంటే వెనక నుండి వస్తున్నారు, అప్పటిదాకా జరిగిపోయింది, ఇది ఆగిపోయిండు. మళ్ళీ వేరే గడ్డి కూడా పొలంలో కోస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చూసారు. అంటే అప్పుడు కరెంట్ బంద్ చేసి వెళ్ళలే. తర్వాత పొలం యజమాని వచ్చి అందరికి మాకంటే తెలియజేసిండు. తర్వాత పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు మన ముగ్గురు వెళ్ళాల్సి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏదైనా ఇంటికి పెద్ద ఆయనే వెళ్తారు, లేకపోతే తన భార్య వెళ్తుంది, ఈ బాబుని కూడా తీసుకెళ్లారు కదా? కాదు, బాబు అనేటోడు 22 years. అంటే వీళ్ళు ఒక్కరు వెళ్ళలే, దగ్గర 6-7 వెళ్ళిర్రు. అంటే కొందరు విలేజ్ లో పట్టుకుంటున్నారు. వీళ్ళంటే ఇది పొలాల వెళ్ళినాయి కదా, వీళ్ళు ముగ్గురు దీని వెనకాల వచ్చారు ఇది పట్టుకోవడానికి. అంటే వీళ్ళు ముగ్గురే రాలే, 10 మంది దాకా వచ్చారు మొత్తం పెగడపల్లి గ్రామానికి. వేరే వేరే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, ఒక కుటుంబానికి చెందిన 6 వచ్చిరు, మిగిలిన వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళు కూడా వచ్చిరు, 10 మంది దాకా వచ్చిరు విలేజ్ లో. వీళ్ళ ముగ్గురికి మాత్రం ఇట్లా జరిగింది. చూడొచ్చు, ఆ గ్రామస్తులు చెప్తున్నటువంటి వాళ్ళ వివరాల ప్రకారం ఏదైతే పెగడపల్లి గ్రామానికి అయితే అక్కడ ఉన్నటువంటి సాటాపూర్ సంబంధించినటువంటి వీళ్ళు పందులు పట్టే వాళ్ళు మొత్తానికి కూడా వీళ్ళు ఆ గ్రామానికి కూడా అక్కడ ఇంతకుముందు పందులు కూడా కొద్దిగా డిస్టర్బ్ లాగా అవుతున్నాయి, పందులు వచ్చినాయని చెప్పి ఎవరో చెప్పారట గ్రామస్తులు. ఆ విధంగా వీళ్ళు ఆ పందుల్ని పట్టుకోవడానికి అని చెప్పేసి వెళ్ళిన క్రమంలో కూడా కొంతమంది గ్రామస్తులు కలిసి వచ్చారు. అంటే ఆ కుటుంబంతో పాటు మిత్రులు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ పొలాలకు వెళ్ళడము, ఈ వైర్లు కూడా మొత్తం కిందికి అంటే మరీ ఒక వ్యక్తి నడిస్తే కూడా వాళ్ళ తల తాకే విధంగా కూడా ఈ వైర్లు ఉండడం వల్లే ఇది జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.